సైకిల్ తక్కువ. టైం 10 అవుతుందిరా. ఎంతసేపు కూర్చుంటారు అమ్మాయి కోసం? పద ఇంటికి పోదాం. బా 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 బా. ఏంటి 10 నిమిషాలు ఆగాల? ఏదో ఒక అమ్మాయి ఇస్తే చూసి వెళ్ళిపోదామా? ఏహే టైం వేస్ట్, పదరా. ఎవడో పిల్లని ఎత్తుకెళ్ళిపోతుండ్రా. ఏ పిల్లని తీసి ఇంటికి పోరా నువ్వు. మీ వాడి కళ్ళల్లో హానికరమైన కెమికల్స్ పడ్డాయి. అర్జెంటుగా పెద్ద హాస్పిటల్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒక 5 lakhs దాకా అవుతుంది ఖర్చు. ఎంత తొందర వీలైతే అంత తొందరగా తీసుకెళ్ళండి. ఏరా మల్లన్న, తెల్లారి జామ్ అవుతుంది. మన హీరోలు ఇంకా రాలేదేంట్రా? అదే చూస్తున్నారా, వాళ్ళు ఇప్పటికి వచ్చేయాలిగా మరి. అదిగో మాటలను వస్తున్నాడు మనోడు. ఏంటి సత్తయ్య, నా కోసమే మాట్లాడుకుంటున్నారా? రారా కూర్చో. ఇందాక నీ గురించి అనుకుంటున్నాం, ఇంతలో నువ్వే వచ్చావు. వాడేర్రా? వాడా? వాడి పిల్లకి సైట్ కొడతాకి వెళ్ళుంటాడు. ఈ బస్ స్టాప్లో ఉన్నాడో మరి. ఏంటి బ్రో, ఎవరి కోసం వెయిటింగ్? అమ్మాయిల కోసమా? నేను అందుకే వచ్చా. ఈ టైంకి 80 నెంబర్ బస్సు వచ్చే ఉండే కదా, వెళ్ళిపోయిందా? నోటితో చెప్పొచ్చు కదా బ్రో. మాటలు రావా? అలాంటోడి నీకెందుకురా లవ్వు? అయినా నెలకోసారి పింఛన్ తీసుకొని ఇంట్లో కూర్చోగా నీకెందుకురా లవ్వు? వెళ్ళి ఇంట్లో కూర్చోవు. ఎరా మొహం అలా పెట్టావు? ఏమైందిరా? సత్య అడిగితే మాట్లాడవే. ఏం చెప్తున్నాడు? ఓ అదా, ఎవరో నీకు మాటలు రావు కదా, నీకెందుకురా లవ్ అని తిట్టారంట. ఎవర్రా వాడు? నేనంతా మాట్లాడతాడా? పద వాడు అంతిద్దాం పద. మనకెందుకులే మళ్ళీ ఈ గొడవలు. అయినా నేను వీడికి చాలాసార్లు చెప్పాను మనకెందుకురా ఇవన్నీ అని. వీడు వింటే కదా. పోనీ లేరా, ఆడేమన్నా ఆడపిల్లని ఏడిపించాడా? కాసేపు అట్లా చూస్తున్నాడు అంతే. అది కూడా మంచిది కాదులే సత్తయ్య. మన రాత బాగాలేనప్పుడు ఒక చోట ఆగిపోతేనే మంచిది. అందని ఆనందాల కోసం ఆశపడితే ఉన్న చిన్న చిన్న ఆనందాన్ని కూడా కోల్పోతాం. సరే కానీ ఇవన్నీ ఎప్పుడు మాట్లాడుకునే కానీ నాకు డౌట్ ఉంది, అడగాల పవన్?
అడుగు మల్లన్న. అరే నీకు కనబడదు ఏరా, మరి వాడి ముఖం చూడ నీకు ఎలా అర్థమవుతుంది? ఓ అదా, దేవుడు మాకు కొన్ని లోపాలనిచ్చినా ఒకరినొకరిని అర్థం చేసుకునే గొప్ప మనస్తత్వాన్ని ఇచ్చాడు. ఏదైనా మీరు గొప్పోళ్ళరా. ఎరా పవన్, మూగోడు గుడ్డోడు ఇలా ఖాళీగా కూర్చున్నారు. ఇలా ఖాళీగా కూర్చోకపోతే అలా రోడ్డుపైకి వెళ్ళి అడుక్కోవచ్చు కదా, డబ్బులైనా వస్తాయి. అరే సాయి, మాటలు మంచిరాని. లేకపోతే ఏం చేస్తారా? మల్లన్న గొడవ ఎందుకులే, ఇంతకీ వచ్చింది సాయేనా? నేనే. చూడు సాయి, దేవుడు మాకు కళ్ళు మాటలు మాత్రం ఇవ్వలేదు, అంతేగాని నీకులా ఊరి మీద పడి సోమరిపోతులా తిరిగే చెడ్డ అలవాటైతే మాత్రం ఇవ్వలేదు. ఉండండ్రా, నీ సంగతి తర్వాత చెప్తా. అయితే అయింది కానీ వానికి బాగా సమాధానం చెప్పావరా. అయినా అలాంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉన్నంత మంచి సత్తయ్య. సరే, నేను అలా రోడ్డు దాకా పోయేస్తా. మారుతి, నువ్వు కూడా ఇంటికి వెళ్ళు. అనే ఫోన్ చేసి రమ్మన్నారు. రారా సాయి, పొద్దునుంచి అడికి లేవు. ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళా అన్నయ్య. సరే, స్కూల్లో ఎత్తిచ్చావా? అది మర్చిపోయా అన్నయ్య. మర్చిపోయావా? పని మీద ఇంట్రెస్ట్ లేకపోతుంది నీకు? నీకంటే మూగుడు వీరెట్లయ్యాం, చెప్పగానే 10 నిమిషాలు పని చేస్తున్నాడు. అన్నయ్య అది చి మాట్లాడకురా, నిన్ను చూస్తే నాకు చిరాకేస్తుంది. మారుతి, మారుతి ఏం చేస్తున్నావురా? ఓ చదువుకుంటున్నావా? పూర్తిగా చదివిన వాళ్ళకి ఉద్యోగాలు రావట్లేదు. ఇలా ప్రైవేట్గా ఇక్కడ చదివితే ఉద్యోగం వస్తుందంటావా? ఏమొస్తుందో ఏంటో. మర్చిపోయా, నిన్న బలరామ్ గారు రమ్మన్నారా, ఒకసారి కనిపించరా. సరే, నేను అలా సత్య కొట్టు దగ్గర వెళ్ళొస్తా. రెడ్డి గారు ఏంది ఫోన్ చేస్తున్నారు ఇప్పుడు? ఎట్లా? హలో రెడ్డి గారు, చెప్పండి. సత్య, చిట్టు డబ్బులు ఇస్తానన్నా ఇప్పటివరకు ఇవ్వలేదు. అదే ఈ వారం ఏం లేవు, వచ్చే వారం ఏమైనా ఉంటే పంపితే సారు. పోయిన వారం కూడా ఇలాగైనా చెప్పాను. పోయిన ఆదివారం వస్తే ఇంట్లో ఉండి లేనని చెప్పించావు. నువ్వేం చేస్తావు నాకు తెలియదు. సాయంత్రం లోపు నా డబ్బులు నాకు అప్పు చెప్పాలి, లేకపోతే బాగోదు చెప్తున్నా. సరే సేటు, ఏం ఫ్రెండ్స్ డబ్బులు ఏమో ఎట్లా కట్టుడో ఏమో వచ్చేవారం. సత్య, పవన్ నువ్వా? రా కూర్చో. ఏంటి సత్య అంత నీరసంగా మాట్లాడుతున్నావు? ఏం లేదు పవన్, ఏదో సిట్టు గొడవ. మళ్ళీ వారం ఇస్తానంటే ఒప్పుకోవడం లేదు. ఏం చేయాలో పారిపోవడం లేదు. అవునా? ఎంత కట్టాలేంటి? 10,000 రాకి ఇవ్వాలి పవన్. పోనీ నేను ఇస్తాలే, తీసుకో సత్తయ్య. నాకు నీ దగ్గర ఉన్నప్పుడు ఇద్దువులే. ఏ వద్దులే పవన్, నీకే మళ్ళీ ఇబ్బంది. ఏం కాదులే సత్తయ్య, నాకు ఎలాగో ఈరోజు పింఛని వస్తుంది, నేను సర్దుకుంటాలే. ఏదో జన్మలు చేసిన పుణ్యమే ఈ జన్మలు మిమ్మల్ని స్నేహితులుగా చేసేలా చేసిందిరా. అంత పెద్ద మాటలు ఎందుకే సత్తయ్య? మన దగ్గర ఉన్నప్పుడు రూపాయి ఇస్తే లేనప్పుడు 10 రూపాయలు అడగొచ్చు. సరే ఉండు, నేను అలా వెళ్ళి పింఛన్ తీసుకుని వస్తా. మా అన్న నాకంటే ఆ మూగోడే గొప్ప అంటుండు. వాణ్ణి ఎలాగైనా లేపేయాలి. రే పవన్, ఇట్రారా. రే ఇన్నిరా, రారా.
ఎరా ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? పింఛనికి వెళ్ళొస్తున్నా సాయి. పింఛన్కి వెళ్ళి వస్తున్నావు అంటే నీ దగ్గర పైసలు ఉన్నాయి అన్నట్టు. అవి టీరా. నేను ఇవ్వను సాయి, ఈ డబ్బులు నాకు చాలా అవసరం. ఈరా. సాయి సాయి నువ్వు నాకు ఈ డబ్బులు ఇచ్చేదేంట్రా? చాలా అవసరం సాయి. సాయి సాయి ఏ? సాయి సాయి ఈ డబ్బులు నాకు చాలా అవసరం సాయి. సాయి ఏంటి పవన్, ఏంటి ఇదంతా? ఏం లేదు మళ్ళన్నా, నిజం చెప్పవన్, ఏం జరిగింది అసలు? ఆ సాయి నన్ను కొట్టి నా దగ్గర డబ్బులు లాక్కెళ్ళడం మళ్ళన్నా. సాయిగాడు ఎదవేశాలకు అడ్డు లేకుండా పోతుంది. వానికి సరైన గుణపాఠం చెప్పాలి. పదవా అన్నయ్య దగ్గరికి. చెప్పు మల్లన్న, గొడవ ఏంటి? మీ వాడు మా వాడిని కొట్టి డబ్బులు లాక్కున్నాడండి. మా వాళ్ళు ఎవరికి అపకారం చేయరండి. మా వాడు ఒకరికి సాయం చేయడానికి పోయి కళ్ళు ఓడగొట్టుకున్నాడు. అలాంటి వాళ్ళకి మీ వాడు ఇలా చేయడం ఎంతవరకు రైట్ అండి? అరే, నువ్వు పవన్ కొట్టి డబ్బులు లాక్కున్నావా? అంటే అన్న అది కొంచెం తాగిండే అన్న. ఛీ, నీకు ఎన్నిసార్లు చెప్పినా మారవా? మీ డబ్బులు నేను ఇస్తాను. మీ ఒంటి మీద దెబ్బ పడింది కాబట్టి వనుకో కొట్టని మీరు. మాకు ఎందుకండి ఇవన్నీ? రే మారుతి, రే మారుతి నువ్వు ఆగు. మాకు ఎందుకండి ఇలాంటి గొడవలన్నీ? సరే బలరాం గారు, మేము వస్తామండి. మీ వాడికి మా ఓడి జోలికి రావద్దని చెప్పండి. అయితే అయింది కానీ మారుతిగాడు వానికి బాగా బుద్ధి చెప్పిండ్రా. అసలు ఈ గొడవలు ఎందుకు మళ్ళన్నా? అయినా తాగుబోతులతో తగువులకి, గొప్పలతో గొడవలకి మనం వెళ్ళకూడదు మళ్ళన్నా. నువ్వు పవన్, నువ్వు ఎప్పుడు ఇలానే అంటావు. వాడికి అలానే కావాలి. సరే కానీ పదండి. ఎరా పవను, నొప్పులు తగ్గాయా? ఎవరో సత్తయ్యనా? నేనేరా. ఇప్పుడు కొంచెం పర్లేదు సత్తయ్య. అయితే అయింది కానీ మన మార్తిగాడు ఆడికి మంచి సమాధానం చెప్పారా. ఏం సమాధానమో సత్తయ్య? ఆ సాయిగాడు అసలే మంచోడు కాదు. మనసులో ఏదైనా పెట్టుకుని మారుతిగాడిని ఏదైనా చేస్తే నేను అస్సలు తట్టుకోలేను. ఆడికి అంత సీన్ ఎక్కడుంది? అంతవరకు వస్తే మేము ఊకుంటామా? సంపేమాన్ని. సరే, ఈ గొడవంత ఎందుకు? యారా మారుది, బస్ స్టాప్కి వెళ్ళవా? అసలే టైం అవుతుంది. సరే, సిగ్గుపడింది సార్ కానీ వెళ్ళు మరి, టైం అయింది. బే బే ఇదిగోరా పవను, మొన్న ఇచ్చిన డబ్బులు. అయ్యో కంగారేమో సత్తయ్య, తర్వాత ఇద్దువు కదా. లేదురా, మన అవసరం డబ్బు ఇచ్చిన వాళ్ళకి వాళ్ళు అడగక ముందే తిరిగి ఇచ్చేయాలరా. లేకపోతే మనం మళ్ళీ అడిగే అర్హతను కోల్పోతాం. వాళ్ళ దృష్టిలో మన విలువని కోల్పోతాం. నేను అలా ఏమనుకోలేదు సత్తయ్య. అయినా మీరేమన్నా పరాయి వల్ల? అయినా ఎందుకులే, రూపాయి దగ్గర కూడా చాలా రూడ్గా ఉండాలి. డబ్బు కొత్త బంధాలను కలుపుతుంది, ఉన్న బంధాలని విడదీస్తుంది. అది నిజమేలే సత్తయ్య. సరే కానీ పవను, ఈ డబ్బంతా ఏం చెప్తావు? మీరు పెద్ద ఖర్చునే చేయరుగా. ఇంతకీ మా వాడున్నాడా? లేడులే, వాడు ఇందాకే వెళ్ళిపోయారా. ఏమి లేదు సత్తయ్య, మొన్న పట్నం వెళ్ళాను కదా, అక్కడ ఒక డాక్టర్ని కలిశాను. అక్కడ మారుతి కోసం అడిగితే అదేదో ఆపరేషన్ చేస్తే మా వాడికి మాట వస్తుందని ఆ డాక్టర్ చెప్పాడు. నిజంగానే మాట వస్తుందా పవను? వస్తుంది కానీ ఒక 3 లక్షలు కావాలంట. అందుకే రూపాయి దాచి పెడుతున్నా. 3 లక్షలా? అంత డబ్బంటే నువ్వెప్పుడు పోసేయాలి?
అయినా ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకు. ఆ డబ్బుతో నీ కళ్ళే పెట్టించుకోవచ్చు కదా. నాదేముంది సత్య, ఆడికి మాట వస్తే ఉద్యోగం చేసి నన్ను బాగా చూసుకుంటాడు. ఆడికి మాట వస్తే అంతే చాలు. ఏదైనా మీ ఇద్దరి స్నేహం చాలా గొప్పదిరా. రక్త సంబంధం లేకపోయినా ఒకరంటే ఒకరికి అంతులేని ప్రేమాభిమానం. అయినా ఎప్పటి నుంచో ఒకటి అడుగుదాం అనుకుంటున్నారా? అసలు మారుతి నీకు ఎలా పరిచయం? చిన్నప్పుడు నేను ఆశ్రమంలో ఉండేవాడిని. అక్కడికి మారుతి వచ్చాడు. అక్కడ అందరూ మారుతికి మాటలా నేర్పిస్తుంటే నేనే ఓదార్చి నాతో ఉండమని చెప్పాను. అప్పటి నుంచి మారుతి నాతోనే ఉంటున్నాడు. అయితే మీ స్నేహం చిన్నప్పుడు మొదలైందన్నమాట. అయితే చివరి వరకు ఇలానే ఉంటుంది. మీ ఇద్దరి స్నేహం ఎప్పుడు ఇలానే ఉండాలిరా. ఏదో కన్ను మీ మీద పడద్దని ఆ దేవుని కోరుకుంటా. హలో, ఎక్కడరా? బయటున్నా చెప్పరా. ఒక్కని చంపేయాలరా. ఏం మాట్లాడుతున్నావురా? ఒక మూగ నా కొడుకు నన్ను కొట్టి అందరి ముందర నా పరువు తీస్తాడరా. నీకు మంది ఎక్కువైంది, ముందు ఇంటికెళ్ళు. హే, ఎవడికి రా మంది ఎక్కువైంది? వాడిని నిజంగానే చంపేస్తా. అరే పిచ్చా, మొగని చంపడమేంద్రా? ఏ, నా కొడ్డొస్తే నిన్ను కూడా చంపేస్తా. పెట్టేరా ఫోను. రే మారుతి, సారీరా, నేను కావాలని చేయలేదు. మందులో ఉండి అలా చేసా. ఐఎమ్ సారీ. బే బే డ్రాప్ చేస్తా పదా. బే బే హలో, ఎవరు? నేను సాయిని. మారుతిని సాయిగాడు ఎందుకు గుట్ట మీద తీసుకెళ్ళిండు. నాకు భయంగా ఉంది. అవునా? సరే. హలో సత్తయ్య, సాయి గారు మారుతి అని గుట్ట మీద తీసుకున్నాంట. నాకు భయంగా ఉంది. నువ్వు కూడా వచ్చి, నేను అక్కడికి వెళ్తున్నా. కొంచెం పని. పని పని ఇక్కడ పని ఉంది, చూసుకొని వెళ్దాం. నన్ను అందరి ముందు కొట్టి నా పరువు తీశాడు. ఇప్పుడు ఈయన ఎలాగైనా చంపేయాలి. మారుతి మారుతి, మారుతి మారుతి, మారుతి మారుతి ఇక్కడనే ఉన్నారా? మారుతి రే మారుతి, లేరా? మారుతి రే మారుతి లేరా? నువ్వు లేవనమాట. ఫోన్కి ఎట్లా చెప్పాలరా? మారుతి మారుతి లేరా? మారుతి. సత్య, మల్లన్న, ఎవరూ లేరా? పిలిస్తే పలకట్లేదు. ఆ పవన్, ఇక్కడనే ఉన్నాం. మరి పిలిస్తే పలకట్లేదు. ఇప్పుడే అక్కడి నుంచి వచ్చినాం, అందుకే పలకలేదు. ఓ అవునా? సరే కానీ మా మారుతి ఇటుగాని వచ్చాడా? ఎప్పుడో పొద్దున్న వెళ్ళాడు. తిన్నాడో లేదో. సరే, ఆడింటికి వస్తే తొందరగా వచ్చేయమని చెప్పు.
రేపు అన్ని సిటీకి తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించాలి. ఇంకెక్కడ మారుతీరా, ఆ దుర్మార్గుడు పట్టణ పెట్టుకున్నారా. ఏం మాట్లాడుతున్నావు మల్లన్న? మారుతికి ఏం కాదు, ఆడు ఇప్పుడు వస్తాడు. నేను ఆయన తీసుకుని హాస్పిటల్కి వెళ్తాను. డాక్టరు ఆడికి మాట వస్తుందని చెప్పాడు. ఇంకెక్కడ మాటరా, మారుతి గారు నిజంగానే చంపేసిండ్రే. చంపేయడం ఏంటి? ఆడు ఎవరి జోలికి వెళ్ళాడు కదా. అయినా మీరందరూ నాకు అబద్ధం చెప్తున్నారు. మారుతి, మారుతి, రే మారుతి, రే మారుతి లేకరా. నువ్వెవరి జోలికి వెళ్ళవు కదరా. నిన్ను చంపాలన్న ఆలోచన ఏదోకి ఎలా పుట్టిందిరా. రే మారుతి, రే మారుతి, మల్లన్న, నా మారుతి నా నుండి దూరం చేశాడు మల్లన్న. నా కళ్ళున్నా లేకపోయినా ఆడున్న ధైర్యంతో ఇన్నాళ్ళు బ్రతికాను మల్లన్న. ఇప్పుడు ఆడే లేకుండా పోతే నేనెలా బతకాలి మల్లన్న? మారుతి, లేరా మారుతి, 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 మారుతి. పవన్, ఎవరు మల్లన్ననా? నేనే కానీ ఏంటి ఎప్పుడు లేని బ్యాగులు ఇలా వేసుకొని పోతున్నావు? మారుతి లేని ఊళ్ళో ఒక్క క్షణం కూడా ఉండలేను మల్లన్న. ఇక్కడ ఉంటే ప్రతి క్షణం వాడే గుర్తుకొస్తున్నాడు. అదేంటి పవన్, మేమున్నాం కదా. మీరు ఉన్నారు మల్లన్న, మీరు పిలిస్తే పలికేవారు. కానీ నేను ఎప్పుడు పిలుస్తానని ఎదురు చూసేవాడు మారుతి. వాడే లేని ఊళ్ళో నేను ఉండలేను మల్లన్న. అయినా ఒక మనిషి చేసిన తప్పుని తప్పు అని చెప్తే అవతల మనిషిని చంపేసే జనాల మధ్య ఉండడం కంటే ఈ జనాలకి దూరంగా ఉండడమే మంచిది మల్లన్న. అది కాదురా, ఒకసారి ఆలోచించరా. ఆలోచించడానికి ఏమీ లేదు మల్లన్న. ఇదిగో ఇది తీసుకో. ఏంటి పవన్ ఇది? ఇదా మారుతి మాట ఆపరేషన్ కోసం దాచిన డబ్బు. ఇప్పుడు వాడే లేడు. ఈ డబ్బు నేనేం చేసుకుంటాను మల్లన్న? ఈ డబ్బు ఎవరికైనా పేదవాళ్ళకి ఇచ్చే మల్లన్న. పోనీ ఈ డబ్బులతోని నువ్వే కళ్ళు పెట్టించుకోవచ్చు కదా పవన్. ఎందుకులే మల్లన్న, కళ్ళు పెట్టించుకుని స్వార్థం కుళ్ళు కుతంత్రాలతో నిండిపోయిన జనాలను చూసే కంటే ఇలా గుడ్డోడిలా ఉండిపోతేనే మంచిది. సరే నేను వెళ్ళొస్తా మల్లన్న. ఆగు పవన్, ఎక్కడికి వెళ్తున్నావు? ఈ జనాలకి దూరంగా ప్రశాంతతను వెతుక్కుంటూ నా జీవితం ముగిసేంత వరకు వెళ్తూనే ఉంటా. ఇంతకీ సత్య ఎక్కడ మల్లన్న? అసలు కనిపించట్లేదు. ఆ సాయిగాని చంపేంత వరకు నేను మీ ముందుకు రానురా. ఈ విషయం అది పవన్ గారికి తెలియనీకు. అది వాళ్ళ బంధువులకి ఆరోగ్యం బాగాలేదంటే ఊరికెళ్ళిండు. ఓ అవునా? సత్యకి ఈ విషయం తెలిస్తే తట్టుకుంటాడో లేదో. సరే మల్లన్న, నేను వెళ్ళొస్తా. సత్యని అడిగానని చెప్పు. సరే, జాగ్రత్త పవన్. పవన్, ఎవరు? నేను బలరాముని. ఓ మీరా? ఏంటండి, మా మారుతి చనిపోయిన తర్వాత నేను ఎలా ఉన్నాను చూడడానికి వచ్చారా? అలా కనుక పవన్, మా అత్తయ్య చనిపోయిన రోజే మా తమ్ముడు కూడా యాక్సిడెంట్లో చనిపోయాడు. చూసారా, దేవుడు ఉన్నాడండి. ఎవరూ తన పాపాల నుంచి తప్పించుకోలేరు. కానీ ఏం సాధించాడండి? తనకున్న కోపం పగ వల్ల అభంశుభం తెలియని నా మారుతి చనిపోయాడండి. చివరికి తను కూడా చనిపోయాడండి. ఈ ప్రపంచంలో మాకున్న లోపం చాలా చిన్నదనుకున్నామండి. కానీ ఇప్పుడిప్పుడే తెలుస్తుంది ఈ ప్రపంచం కన్నా మాకున్న లోపమే చాలా పెద్దదని.
మనుషుల దగ్గర మూగ జీవాలకి రక్షణ లేదనుకున్నానండి. కానీ మాట రాని మోగోళ్ళకి, కళ్ళు లేని కబోదులకు కూడా ఈ లోకంలో రక్షణ లేదండి. ఇలాంటి జనాలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇక నేను వెళ్ళొస్తా, సెలవు ఇప్పించండి. ఇప్పుడు నీ గమ్యం ఇటువైపు పవన్. బతుకు మీద ఆశ ఉన్న వాళ్ళకి గమ్యం ఉంటుంది, కానీ ప్రతి క్షణం బలవంతంగా బతుకుతున్న మాలాంటి వాళ్ళకి ఎలాంటి గమ్యం ఉండదండి. ఇక సెలవు ఇప్పించండి.